ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం. అన్ని పురపాలికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కార్ సంక్షోభం సృష్టిస్తోందన్న రేవంత్. ఎస్ఐఆర్తో పేదల ఓట్లు తొలగిస్తోందని ఆక్షేపణ. తిప్పికొట్టిన బీజేపీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన రేవంత్ కు లేదన్న కేటీఆర్. పాత బాస్ మెప్పు కోసమే ఆపేస్తున్నారంటూ విమర్శలు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఎస్ఐపిబి ఆమోదించిన 19,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. వైసీపీ తప్పులు చేసి ప్రభుత్వంపై మోపై యత్నం చేస్తోందన్న చంద్రబాబు. ఎక్కడికక్కడ ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు హితవు. రాజధాని నిర్మాణంపై మరోసారి విషం కక్కిన జగన్. ఎవరిని కుట్రలు చేసినా అమరావతి యాగబోదని మంత్రి నారాయణ స్పష్టీకరణ. పరకామణి చోరీ కేసులో నిందితుడితో కుమ్మక్కైన టీటీడీ పోలీస్ అధికారులు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు. రష్యా నుంచి చమురుకొంటున్న దేశాలకు ట్రంప్ హెచ్చరికలు. భారత్ చైనాలపై 500% వరకు సుంకాలు పెంచే బిల్కు ఆమోదం. తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. అన్ని పురపాలికలపై పార్టీ జెండా ఎగురవేస్తే ప్రజలకు అభివృద్ధి చేసి చూపించొచ్చని సూచించారు. ఇదే సమయంలో వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కార్ సంక్షోభ భారత్ ను సృష్టిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగించాలని చూస్తోందని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పాగా వేయాలని ఉద్బోధించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే దిశగా 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పొందబెట్టి గుండుసునాకు తీసుకెళ్లినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించినాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలనే చర్చలకు వస్తలేరు. రాజకీయ పరమైన పదవులే కావాలి గాని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్రకు మోదీ తెరలేపారన్న సీఎం అందుకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. అదాని అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత
ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లా నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. రాజ్యాంగాన్ని మార్చాలన్న మోదీ కుట్రను కాంగ్రెస్ అడ్డుకోవడం వల్ల ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది మంది పేదల ఓట్లు తొలగించి వారిని బానిసలుగా మార్చాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వీబీజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. వీబీజీ రామ్జీ చట్టం పేద కూలీలకు వరంగా ఆయన అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని బ్రిటిష్ పార్టీ అని సంబోధిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ గా సీఎం మార్చారన్న మహేశ్వర్ రెడ్డి మజ్లిస్ సోదరులను సంతోషపెట్టడానికి ఎస్ఐఆర్ పై ముఖ్యమంత్రి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, వీబీజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ మీడియా సెంటర్ లో అయినా ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధమా? 4 రెట్లు యూపీఏ ప్రభుత్వానికన్నా 4 రెట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేసి విడుదల చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా 125 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీరికి బాధ అవుతా ఉన్నది. గూగుల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వాస్తవాలతో మాట్లాడాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. కేసీఆర్ కు పేరు వస్తుందని, చంద్రబాబుకు కోపం వస్తుందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తయి జలాశయాలు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన సర్పంచ్, ఇతర నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు కడితే కాంగ్రెస్ హయాంలో పేల్చివేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యం అన్న ఆయన జూరాల కింద క్రాప్ హాలిడే, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అవస్థలకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? కేసీఆర్ కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు, ఆయన కోపం వస్తుంది. అందుకే ఆ భయంతో కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట. మేము పోయి అసెంబ్లీకి దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు, బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద. కృష్ణా గోదావరి జలాల విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సాగునీటి విషయంలో తెలంగాణను ఆ 2 పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకోకుండా మొదటి నుంచి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2 రాష్ట్రాలు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టంగా ఉందన్న ఆయన ఆ జాబితాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరే లేదని వివరించారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది, ఈ 6 ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే జిల్లా. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. దీనికి జాతీయ హోదా ఎట్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? నువ్వు మన పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను వాళ్ళను. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాల కిట్ల పంపిణీ కోసం 944 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఏపీలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్టీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను ఆమోదించింది. వివిధ సంస్థల భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనను
ఆమోదించింది. ₹1 కోటి ఆర్థిక సాయానికి నిర్ణయించింది. సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. చీరాలలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించింది. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు. గోవాను తలదన్నే విధంగా మన సూర్యలంక బీచ్ తయారు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అక్కడ పెట్టడానికి 2 5 స్టార్ హోటల్స్, ఒక 3 స్టార్ హోటల్. సాయివెన్ హాస్పిటాలిటీ గ్రూప్ వారికి 6.5 ఎకర్స్, అర్నా కోస్టల్ రిసార్ట్స్ వాళ్ళకి 8.08 ఎకరాలు. వీళ్ళిద్దరు కూడా 5 స్టార్ హోటల్స్ నిర్మాణం చేయడానికి ప్రపోజల్ పెట్టారు. వీళ్ళు 2 years లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే ఆ రోజు ఈ ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. 66 సంవత్సరాలు ఒరిజినల్ గా లీజు, తర్వాత ఎక్స్టెండబుల్ బై అనదర్ 33 years. వైసీపీ తప్పులు చేసి ప్రభుత్వంపై మోపై యత్నం చేస్తుందని, వాటిని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక రాజకీయ తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నారు. ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. జగన్ హయాంలో విధించిన 4,490 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. యూనిట్ విద్యుత్ ఛార్జు 5.19 నుంచి 4.90కు తగ్గించామని గుర్తు చేశారు. దీనిని మార్చి నాటికి 4.80కు తగ్గించాలని, 2029 నాటికి 1.19కి తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని తెలిపారు. పర్యాటక రంగం ఓ గేమ్ చేంజర్ అని, ఈ రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సముద్రంలో కలిసే జలాలు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలు కదా అని చంద్రబాబు మంత్రులతో అన్నారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోతే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పూర్తయితే గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఫెర్రో ఎలాయిస్ యూనిట్లు 70,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానం అమల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, కూటమి ప్రభుత్వంలో 270 ప్రాజెక్టులు పీపీపీ ద్వారా చేపట్టామని గుర్తు చేశారు. వైసీపీ అంటున్న రప్పారప్ప అనేది తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మాదిరిగా ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి తెలుగుదేశం సంస్కృతి కాదని పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో అల్పాహార విందులో వివిధ అంశాలపై లోకేష్ చర్చించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎంత మేరకు సేవ చేశామన్నదే తమ అజెండా కావాలని ఆయన సూచించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే తెలుగుదేశం విధానమని స్పష్టం చేశారు. వైసీపీ కుట్రలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రులు ప్రజావేదికలో తమకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలన్నారు. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా కేడర్ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాజధాని అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి విషం కక్కారు. నదీ తీరంలో ఎలాంటి మౌలిక వస్తువులు లేని భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డీపీఆర్ ప్రకారమే అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమవుతుందని జగన్ అన్నారు. మొదట సేకరించిన 50,000 ఎకరాలే ఇంకా అభివృద్ధి కాలేదన్న ఆయన, నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ఆ దేవుడికే తెలియాలన్నారు. రాజధాని ప్రత్యేకంగా ఉండదన్న జగన్, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని పేర్కొన్నారు. What Chandrababu Naidu is doing is, he is building the capital in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. Now for 50,000 acres, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed, when the farmers are crying about it?
అమరావతిపై పదే పదే విష ప్రచారం చేస్తున్న జగన్ ఇప్పటికైనా దాన్ని ఆపాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నామంటూ తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్న నారాయణ ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. రెండో విడత భూసేకరణకు సైతం రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం చూస్తే జగన్ కుతంత్రాలకు తెరలేపారన్న నారాయణ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు దాని మీద స్టడీ చేసి చేయాలి, కానీ విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్తో కుమ్మక్కై టీటీడీ పోలీస్ అధికారులు కేసును బలహీనపరిచారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి ఏసీబీ నివేదికల్లో నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకి వస్తారన్న హైకోర్టు ఆయన ఆస్తులు స్వీకరించే సమయంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపింది. పరకామణి ఘటనలో సిఐడి, ఏసీబీ డీజీలు నిబంధనల మేరకు నడుచుకునేందుకు వెసులుబాటునిచ్చింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సిఐడికి సూచించింది. కేసు తీవ్రత దృష్ట్యా ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది. పరకామణిలో తక్షణ సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు కానుకల లెక్కింపు విధానాన్ని ఆధునీకరించేందుకు మెరుగైన ఆలోచనలతో ముందుకు రావాలని ఈవోను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై ఏసీబీ నమోదు చేసిన 12 కేసుల్లో తదుపరి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయా ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2016 నుంచి 20 మధ్య కాలంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై విచారించే పరిధి ఏసీబీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏసీబీ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ను అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణ పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయనందున కేసు కొట్టేయాలని నిందితులైన అధికారులు కోరగా హైకోర్టు వారి వాదనతో ఏకీభవించింది. హైకోర్టు అనుసరించిన విధానం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. సాంకేతిక కారణంతో ఎఫ్ఐఆర్లను కొట్టేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో జ్యూరిస్డిక్షన్ చూపాల్సిన బాధ్యత హైకోర్టుకుందని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలపై దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టేయడంతో కేసుల దర్యాప్తును మొగ్గలోనే తుంచేసినట్లయిందని పేర్కొంది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా ఉంటానని, అభివృద్ధి బాధ్యత మీదేనని డ్వాక్రా మహిళల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో జరిగిన సరస్సు జాతీయ మేళాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ నుంచి స్వయం సహాయక సంఘాలకు 1375 కోట్ల రూపాయల చెక్కును, సెర్పు నుంచి 2171 కోట్ల రూపాయల చెక్కును, చిరు మహిళా వ్యాపారులకు 1291 కోట్ల రూపాయల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందించారు. తన మానస పుత్రిక డ్వాక్రా సంఘాలు, మెప్మా స్వయం సహాయక సంఘాలు దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించాయన్నారు. సరస్సు కార్యక్రమం చూస్తుంటే మినీ ఇండియా గుర్తుకు వస్తుందని, భవిష్యత్ అంతా మహిళలదేనని చంద్రబాబు చెప్పారు. సర్ఫ్లో చెప్తే 70,000 మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్ప్రినర్స్ కావాలంటే 72,832 మంది ఇప్పటికే తయారయ్యారు. ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే 30,000 కావాలంటే 21,091 మంది అయ్యారు. మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర 93,923 మంది అయ్యారు. ఇంకా ఒక నెల ఉంది. 1,00,000 మంది ఒక సంవత్సరంలో పారిశ్రామికులు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది. సాధించింది మా ఆడబిడ్డలు సాధించారు.
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపుల్లో యంగ్ ఇండియా స్కూళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సోలార్ కిచెన్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పట్టణాలు, నగరాల్లో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల తయారీ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. పురపాలక ఎన్నికల సన్నాహాలపై పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఈ నెల 12న ఓటర్ల జాబితా, 16న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా జరపాలని పార్టీల నేతలు ఎస్ఈసీని కోరారు. అన్ని పార్టీల సూచనలు స్వీకరించారని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరినట్లు కాంగ్రెస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే సమావేశం ఏకపక్షంగా జరిగిందని, తమ అభ్యంతరాలను ఎస్ఈసీ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఓటరు జాబితా గడువు పొడిగించాలని బీజేపీ సూచించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను సిట్ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విచారణలో ప్రధానంగా మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. నిందితుడిగా ఉన్న తిరుపతన్న, మాజీ ఎమ్మెల్యేలను కలిపి అధికారులు ప్రశ్నించారు. గతంలో సేకరించిన కాల్ డేటా ఆధారంగా వారి మధ్య సంభాషణలపై స్పష్టత తీసుకున్నారు. తిరుపతన్న అడగటం వల్లే తన పిఏ ద్వారా 2 ఫోన్ నంబర్లను పంపినట్లు విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. ఆ నంబర్లు ఎందుకు అడిగారు, ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారా అనే విషయాలు తనకు తెలియదని, ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పోలీసులకు వివరించానని ఆయన తెలిపారు. జైపాల్ యాదవ్ను అధికారులు దాదాపు 2 గంటల పాటు విచారించారు. తిరుపతన్న తనకు సమీప బంధువు కావడం వల్ల తరచూ మాట్లాడుతుంటానని తెలిపారు. ఓ భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల పరిష్కారం కోసమే తిరుపతన్నతో మాట్లాడానని వివరించారు. తన నియోజకవర్గానికి చెందిన 2 ప్రైవేటు నంబర్లను ఎస్ఐబి అధికారులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28 నుంచి 4 రోజులు జరిగే మేడారం జాతరకు రావాలని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులకు ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ పసుపు, కుంకుమ, వస్త్రాలతో సత్కరించారు. కేసీఆర్కు మేడారం ప్రసాదం అందజేసిన మంత్రులు జాతరను సందర్శించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అలా చేస్తే పిల్లల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథాలు బలంగా నాటుకుపోతాయని తెలిపారు. అకాడమీ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఈనాడు గ్రూప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ల్యాబ్ టు సొసైటీ, ది రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ బిర్లా సైన్స్ ప్లానిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, సైన్స్ టీచర్స్ తో పాటు విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. సౌమ్య స్వామినాథన్ తో పాటు పలువురు ప్రముఖులను వెంకయ్య నాయుడు సన్మానించారు. సైన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం పలువురు ప్రముఖులకు సౌమ్య స్వామినాథన్ మొమెంటోలను అందించారు. సైన్స్ పట్ల ఎంత ఆదరణ పెంచగలిగితే సైన్స్ లో దేశం అంత ముందుంటుందని వెంకయ్య నాయుడు ఇతర వక్తలు వివరించారు. పాశ్చాత్య దేశాలు వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు బదలాయించడానికి నిరాకరించినప్పుడు విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు స్వదేశీ పరిజ్ఞానంతోనే మన రాకెట్లు, మన ఉపగ్రహాలను, మన క్షిపణులను తక్కువ ఖర్చులోనే అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకున్నాం. ఈనాడు సంస్థ విషయానికి వస్తే తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన పద్మవిభూషణ్ చెరుకూరు రామోజీరావు గారు ఒక ధృవతార. ఆయన పత్రిక పెట్టిన తొలినాటి నుంచే శాస్త్రీయ అంశాలకు ప్రముఖ స్థానం కల్పించేవారు. తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని తాపత్రయపడేవారు. ఆయన వేసిన బాటలో, ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి అబ్బాయి కిరణ్ గారు ఈనాడుని ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయం. మాతృభాషలో కనుక వాళ్ళకి కమ్యూనికేషన్ వెళ్తే, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ న్యూస్ పేపర్స్ కనుక దీన్ని ప్రమోట్ చేస్తే దీని రిజల్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో దాన్ని భావించి మేము చేస్తున్నాము. ఇక్కడ చాలా మంది సైన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒక సంక్లిష్టమైనటువంటి సైన్స్ అంశాలని ఒక పాఠక జనరంజకంగా విద్యార్థులకు ఇష్టంగా కనుక చేస్తే ది డెవలప్ లవ్ ఫర్ ద సైన్స్ దట్ హెల్ప్స్ దెమ్.
గుంటూరులో రేపు జరిగే ఈటీవీ 30 ఈనాడు 50 ఏళ్ల వేడుకలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో రేపు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమ వాయిద్య బృందంతో అలరించనున్నారు. సంగీతం సహా సరదాగా నవ్వులు పూయించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని దాదాపు 10,000 మంది చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రాంగణంలోకి పాసులు ఉన్నవారిని అనుమతిస్తారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొని తద్వారా ఉక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా ఈ బిల్ అడ్డుకుంటుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు. ఈ బిల్పై త్వరితగతిన ముందుకు సాగుతామన్న గ్రాహం దీనిపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఏం చేసినా తమకు ఏమీ కాదనే అతి విశ్వాసం అమెరికాకు ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం సహా అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలను ముంచేస్తామని పేర్కొన్నారు. రష్యా జెండా ఉన్న వెనిజులా నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను అమెరికా కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. యుఎస్ రక్షణ శాఖ, తీరరక్షక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నౌకను సీజ్ చేసినట్లు పేర్కొంది.